తిరునాళ్ళపురం అనే ఊరిలో రాము అనే వ్యక్తి ఉన్నాడు. అతను చాలా మంచివాడు. కొబ్బరి బోండాలు అమ్ముతూ ఉంటాడు. అతని భార్య లత చాలా తెలివైంది. తన భర్తకు సాయంగా ఉండాలని చపాతీలు చేసి అమ్ముతూ ఉంటుంది. వాళ్ళది చాలా పేదరికం. ఆ ఇద్దరికి ఒక చిన్న బాబు కూడా ఉంటాడు. అతని పేరు సంజయ్. సంజయ్ని చూసుకుంటూ లత ఇరుగు పొరుగు వాళ్ళకి చపాతీలు అమ్ముకుంటూ ఉంటుంది. ఈ విధంగా ఇద్దరు భార్యాభర్తలు కష్టపడుతూ ఉంటారు. రాము కొబ్బరి బొండాలు పెట్టుకొని ఎవరైనా వస్తారేమోనని, ఆ కొబ్బరి బొండాలు ఎవరన్నా కొనకపోతారా అని చూస్తూ ఉంటాడు. పాపం రాముకి ఆ రోజంతా బేరమే ఉండదు. అలా 4-5 రోజులు కూడా బేరం ఉండదు. రాముని లత ఎందుకలా ఉన్నావని అడగగా ఈ మధ్య బేరాలు ఏమీ రావటం లేదని చెప్తాడు. కొబ్బరి బొండం వచ్చి ఎలా అమ్ముతున్నావని రాముని అడుగుతుంది లత. కొబ్బరికాయ 20 రూపాయలని చెప్తాడు. అప్పుడు లత ఇలా అంటుంది, చూడండి, కొబ్బరికాయ 20 రూపాయలని చెప్తున్నారు, కానీ ఎవరికి వాళ్ళు కొబ్బరి నీళ్లు తాగేసి అలా పడేసి వెళ్ళిపోతున్నారు. మీరు ఆ కొబ్బరి బొండాన్ని వాళ్ళకి ఒక కవర్లో వేసి ఇస్తే ఇంట్లో ఆడవాళ్ళు ఆ కొబ్బరితో వెరైటీగా ఏమైనా వంటలు చేసుకుంటారు. మీరు కనుక ఇలా చేస్తే మీకు మంచి మంచి బేరాలు వస్తాయి. రాము తన భార్య లత చెప్పినట్లుగా చేసి తన వ్యాపారాన్ని మెరుగుపరుచుకుంటాడు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.